వేల కిలోమీటర్ల సీ పోర్ట్ను వినియోగించుకోవడానికే వైసీపీ హయాంలో పోర్టులు కట్టామని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. కూటమి ప్రభుత్వ హయాంలో దివాళా తీస్తున్న కంపెనీలకు ఎన్నో ఎకరాలను 99 పైసలకు లీజుకిస్తున్నారని మండిపడ్డారు. పేదవాడికి ఉపాధి హామీ పని దినాలు లేకుండా చేశారని అన్నారు. రెండో విడత భూములు అంటుంటే అమరావతి రైతులు ఏడుస్తున్నారని అన్నారు. 3 రాజధానులను వ్యతిరేకించిన చంద్రబాబు ఇప్పుడు 3 జోన్లు అని ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. కేంద్రం అమరావతి బిల్లును ఎందుకు వెనక్కి పంపింది? ప్రజలు ఆలోచించాలని సూచించారు. కానీ బ్రాండెడ్ కన్స్ట్రక్షన్ ఇచ్చాం, కానీ ఆ బ్రాండెడ్ చేయబట్టి వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో దాన్ని చేయబట్టే ఇన్ని లక్షల ఉద్యోగాలు వచ్చాయి, ఇన్ని వేల ఉద్యోగాలు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో ఏదైనా సంస్థ వచ్చి ఇన్ని వేల ఉద్యోగాలు ఉందంటే బ్రాండింగ్స్. ఇచ్చిన రాయితీలు బ్రాండింగ్స్కి ఎక్కడ ఇచ్చాం మనం? నేనే కదా వెళ్ళాను శ్రీలంక. ఇవాళ స్టీల్ ప్లాంట్ ఉంది, స్టీల్ ప్లాంట్ కాపాడుకునే బాధ్యత ఉందా లేదా? మా విజయనగరంలో వచ్చి స్టీల్ ప్లాంట్ పెడతారంట. నేను అడిగా అధికారులు, ఎందుకయ్యా దీనికి ఐరన్ ఎక్కడంటే రాష్ట్ర ప్రభుత్వం ఐరన్ ఇవ్వాలంట. ఎన్ని ఉద్యోగాలు అంటే ఏంటి? అక్కడ వచ్చి 750 ఉద్యోగాలు ఇస్తారంట. దానికి ఎన్ని ఎకరాలు అంటే 1000 ఎకరాలు. ఎంతమంది రైతులు అంటే 900 మంది రైతులు నష్టం. ఎన్ఆర్జీస్ దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా రైతు కూలి అందరూ దీన్ని ఆలోచించమని కోరుతాను. ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన కార్యక్రమాన్ని